పొందుకోగలుగుతున్నామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు చెప్తున్న మాట అది, విశ్వాసము లేకుండా నా యొద్దకు వచ్చినా మీకు ప్రయోజనం లేదు. దేవుని యొద్దకు వచ్చేవారు, ప్రభు మందిరానికి వచ్చేవారు, యేసయ్యను మనం ఆరాధించేవారము అందరము కూడా ప్రభు అంటాడు, విశ్వాసముతో మనము మందిరానికి రావాలి. ఆయన ఉన్నాడని మనము నమ్మాలి. ఎప్పుడైతే దేవుని మనము నమ్ముతామో అప్పుడు ప్రతిఫలం మనకి ఇస్తాడు. ఈ పాటలో దేవుడు నీతో ఉన్నాడని నువ్వు నమ్మాలి. వాక్యము ప్రభు మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఇప్పుడు దాకా మాట్లాడుతుంది ఎవరు? ఎవరమ్మా? యాకోబన్నా? ఎవరులేమ్మా? నువ్వే కదన్నా మాట్లాడుతున్నా అంటారేమో. మీరు ఇంకా నేనే అని దృష్టి పెట్టారనుకో, మీరు ఎన్నేళ్ళు వచ్చినా కానీ నా ద్వారా ఏమీ మీరు ఫలము పొందుకోలేరు. మరి ఎవరి ద్వారా ఫలం పొందుకుంటారో? వాక్యం అంటుంది మత్తయి సువార్తలో, మీరు నిలవబడువారు మాత్రమే కానీ మాట్లాడునది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మేము సేవకులు, నేనే కాదు ఎవరైనా ఇక్కడ నిలబడ్డామంటే లోన నుండి మాట్లాడుతుంది ఎవరయ్యారంటే పరిశుద్ధాత్మ. ఆయన మాట్లాడని నువ్వు నమ్మాలి. ఈరోజు నాతో యేసయ్య మాట్లాడుతున్నాడని నువ్వు విశ్వసించి నమ్మినట్లయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నీ జీవితంలో ఒక గొప్ప ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు? ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు చెప్పాను, అవునా? మొదటి విషయం అయితే దేవుని మందిరానికి మనం వస్తున్నాం. వచ్చి ఏం చేయాలంట? కూర్చొని నిద్రపోవాలంట. అంతేనమ్మా? అంతేనా? కూర్చొని నిద్రపోవాలంటున్నా. అదేం చేయాలి విజయ్? ఏక మనస్సు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏక మనస్సుతో అంటే పాడే వారికి మన పాట రాకపోయినా వారితో కలిపి కదా, వారితో కలిపి. ఎప్పుడు కలుపుతాం తెలుసా? ఏడు కలపం. ఇంటికాడ తగాదాలు వస్తాయి చూసారా? తగాదాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మా అక్కనన్నావా